హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ కన్సాలిడేట్ ఆప్షన్ ఇన్ ఎక్సెల్. సో లాస్ట్ క్లాస్లో మనం డేటా మెనూలో ఉన్న ఈ డేటా వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసాం. సో డేటా వ్యాలిడేషన్ అంటే కాలంలో డేటాను ఎంటర్ చేసినప్పుడు దానికి వ్యాలిడేషన్ అంటే రూల్ అనేది ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఈ డేటా వ్యాలిడేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్లో కాన్సెప్ట్స్. అలానే ఈరోజు టాపిక్ వచ్చి కన్సాలిడేట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. సో ఈ లాస్ట్ క్లాస్ వ్యాలిడేషన్ డేటా వ్యాలిడేషన్ క్లాస్ ఉన్న తర్వాత ఈ క్లాస్ వినండి, కన్సాలిడేట్ క్లాసు. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్లో ప్రతి టాపిక్ ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే. సో ప్రీవియస్ క్లాసెస్ అన్నీ విన్న తర్వాతే నెక్స్ట్ క్లాసెస్ అనేది ఫాలో అవ్వండి. అలానే క్లాసెస్ అందరూ వింటున్నారు. క్లాసెస్ కనుక మీకు నచ్చితే, నా వీడియో కనుక, నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో వీడియోస్ అందరూ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే అవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కన్సాలిడేట్ ఆప్షన్. సో కన్సాలిడేట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సాలిడేట్ రిపోర్ట్ అంటారు. అంటే మల్టిపుల్ రిపోర్ట్స్ని కంబైన్ చేసి ఒక కామన్ రిపోర్ట్గా తయారు చేయడాన్ని కన్సాలిడేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డిఫరెంట్ డేటాస్ ఉన్నాయి. సో డేటాకి సంబంధించి రిపోర్ట్స్ అనేది మీరు తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. ఓకే, సో ఇప్పుడు నాకు 3 టేబుల్స్లో ఉన్న డేటాని కన్సాలిడేట్ అంటే కంబైన్ చేయాలి. కన్సాలిడేట్ అంటే సింప్లీ వీ కెన్ సే కంబైనింగ్ ది డేటా. సో టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 డేటాస్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, కంబైన్ చేసి ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. సో ఈ కన్సాలిడేట్ రిపోర్ట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మల్టిపుల్ టేబుల్స్ని మనం జాయిన్ చేసినప్పుడు ఏ టేబుల్లో మనం చేంజెస్ చేసినా అల్టిమేట్గా కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో ఉన్న డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నా దగ్గర జనవరి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ డేటా ఉంది. జూమ్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరి రికార్డు. ఓకే, జనవరిలో సో నేమ్స్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. ఇక్కడ రాజేష్ అనే పర్సన్ 4,000 బిజినెస్ చేశాడు, నరేష్ అనే పర్సన్ 6,000, ఇలా సమ్ డేటా ఉంది. అలానే సేమ్ ఫిబ్రవరిలో కూడా డేటా ఉంది. చూడండి, ఫిబ్రవరిలో కూడా దీన్ని కూడా జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఫిబ్రవరిలో డేటా. ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఫిబ్రవరి డేటా. ఓకే, అలానే నెక్స్ట్ మార్చ్, ఇది కూడా నేమ్ చేంజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా జూమ్ చేస్తున్నాను చూడండి. సో నాకు ఇలా ఏమైంది, 3 డిఫరెంట్ మంత్స్ డేటా ఉంది. జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్. ఓకే, సో వాళ్ళ సేల్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ బిజినెసెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎలా కావాలి అంటే, ఈ జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఈ 3 మంత్స్ డేటా కన్సాలిడేట్ చేసి ఒక కామన్ రిపోర్ట్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఈ కన్సాలిడేట్ చేయాలనుకోండి, సో మాన్యువల్గా అయితే మనం ఏం చేస్తాం, ఫార్ములా అప్లై చేసి డేటా అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో మాన్యువల్గా అప్లై చేయకుండా, సో దీనికి కన్సాలిడేట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది తయారు చేయొచ్చు. సో దీనికి ఏం చేయాలంటే, ఒక మాస్టర్ షీట్ అంటే మీరు ఏ షీట్లో అయితే డేటాని కంబైన్ చేయాలనుకుంటున్నారో ఆ షీట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షీట్లో డేటా కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, కర్సర్ మీకు నచ్చిన లొకేషన్లో ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసి కన్సాలిడేట్ ఆప్షన్, ఇక్కడ డేటా మెనూలో కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, డేటా మెనూలో కన్సాలిడేట్ ఆప్షన్ క్లిక్ చేసి, సో క్లిక్ చేయగానే ఇక్కడ సమ్ ఏదో ప్రీవియస్ డేటా ఉంది, దాన్ని మొత్తం నేను డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్ చేయగానే మీకు చూడండి కన్సాలిడేట్ విండో ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ అని ఉంది కదా, ఈ ఫంక్షన్లో చూడండి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సమ్, కౌంట్, యావరేజ్, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ చేయాలనుకుంటున్నాను డేటాని. ఓకే, సో సమ్ అనే ఫంక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. దీని తర్వాత ఇక్కడ చూడండి రిఫరెన్స్ అడుగుతుంది కదా. సో రిఫరెన్స్లో మనం ఏం చేయాలి, ఇక్కడ డిఫరెంట్ షీట్స్లో మన టేబుల్ ఫార్మేట్ ఉంది కదా, టేబుల్ డేటా ఉంది కదా, ఆ టేబుల్స్ని సెలెక్ట్ చేయాలి. చూడండి ఎలా అంటే, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి, ఓకే ఇక్కడ చూడండి అప్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చూడండి జనవరి 26 ఈ షీట్ క్లిక్ చేస్తున్నాను. సో
సో ఈ షీట్లోకి వెళ్ళి ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మేము సేల్స్ ఈ హెడ్డింగ్తో పాటు డేటాను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ చూడండి డౌన్ యారో క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేయండి. అంటే ఈ డేటాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్. ఓకే, ఫస్ట్ టేబుల్ ఫస్ట్ షీట్లో ఉన్న డేటాని యాడ్ చేసాం. మళ్ళీ అప్ యారో క్లిక్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ షీట్లో ఉంది కదా, ఫిబ్రవరి 26 అనే షీట్లో ఉంది, ఆ షీట్కి వెళ్ళండి. సో ఫిబ్రవరి 26కి వెళ్ళి ఇక్కడ కూడా ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అప్ యారో క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ జనవరి యాడ్ చేస్తాం, ఇప్పుడు ఫిబ్రవరి డేటా యాడ్ చేస్తున్నాను. యాడ్ అయింది కదా, దీన్ని కూడా క్లిక్ చేయండి. యాడ్. నెక్స్ట్ మళ్ళీ అప్ యారో క్లిక్ చేయండి. మార్చ్ షీట్కి వెళ్ళండి. సో మార్చ్ షీట్లో కూడా సేమ్ అంతే. ఓకే, హెడ్డింగ్ రో ప్లస్ డేటా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డౌన్ యారో క్లిక్ చేయండి. యాడ్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి, జనవరి, మార్చి 3 షీట్స్లో ఉన్న డేటాని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి కింద టాప్ రో లెఫ్ట్ కాలమ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. అంటే ఏంటి, మీ టేబుల్లో ఉన్న హెడ్డింగ్లో ఉంది కదా నేము అలానే సేల్స్ అని చెప్పేసి, ఆ హెడ్డింగ్లో కూడా కావాలనుకోండి టాప్ రో, అంటే టాప్ రో ఈజ్ నథింగ్ బట్ హెడ్డింగ్ రో. నాకు హెడ్డింగ్ రో కూడా కావాలి అవుట్పుట్లో. అలానే లెఫ్ట్ కాలమ్, అంటే టాప్ రోలో కాకుండా లెఫ్ట్ కాలంలో ఏదైనా నేమ్స్ అలాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి. సో నాకు ఆ లెఫ్ట్ కాలంలో ఉన్న డేటా కూడా కావాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, లెఫ్ట్ కాలమ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. సో టాప్ రో అంటే హెడ్డింగ్ రో, అలానే లెఫ్ట్ కాలమ్, ఈ రెండు ఇచ్చిన తర్వాత ఈ పక్కన ఇంకొక ఆప్షన్ చూడండి, క్రియేట్ లింక్స్ టు సోర్స్ డేటా. అంటే మెయిన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి, అంటే ఇక్కడ మెయిన్ డేటా మనకి ఎక్కడ ఉంది, జనవరి షీట్లో ఉంది, ఫిబ్రవరి షీట్లో ఉంది, మార్చ్ షీట్లో ఉంది. ఈ మూడు కూడా ఏంటి, మన సోర్స్ డేటా. ఈ సోర్స్ డేటాకి ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న కన్సోలిడేట్ రిపోర్ట్ని లింక్ చేయాలనుకోండి. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. సో ఈ లింక్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ సోర్స్ టేబుల్స్ ఉన్నాయి కదా జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో మీరు కన్సోలిడేట్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ జనవరి షీట్లో కానీ, ఫిబ్రవరి షీట్లో కానీ, మార్చి షీట్లో కానీ డేటా ఏదన్నా మీరు అప్డేట్ చేశారనుకోండి, అంటే మోడిఫికేషన్స్ ఏమైనా చేశారనుకోండి, ఆ మోడిఫికేషన్స్ కూడా మనకి ఏమవ్వాలి, కన్సోలిడేట్ రిపోర్ట్కి అప్లై అవ్వాలి అనుకుంటే ఈ క్రియేట్ లింక్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. ఈ ఆప్షన్ యూజ్ చేయలేదనుకోండి, మీరు తర్వాత అప్డేట్ చేస్తే అప్డేట్స్ అనేవి దీనికి ఎఫెక్ట్ అవ్వదు. సో కంపల్సరీ మీరు ఇది అప్డేట్స్ కూడా, అంటే ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ క్రియేట్ లింక్ అనే ఆప్షన్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి కన్సోలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని కలర్ఫుల్గా చేద్దాం. అలానే దీనికి ఒక టేబుల్ ఫార్మేట్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సపరేట్గా ఒక కాలం అనేది యాడ్ అయింది. ఓకే, ఆ కాలం ఏంటో చెప్తాను. సో ఇక్కడ చూడండి రాజేష్ ఎంత వచ్చింది, 12,500. ఒకసారి చెక్ చేయండి. సో జనవరి మంత్లో ఎంత ఉంది, 4,000. అలానే ఫిబ్రవరి మంత్లో ఎంత ఉంది, 5,000. 5 + 4 9,000 ప్లస్ 3,500 12,500. సో మనకి కన్సోలిడేట్ రిపోర్ట్ చెక్ చేయండి ఎంత వచ్చింది, ఇక్కడ 12,500. జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ అంటే అలానే ప్రతి ఒక్కరికి చూడండి టోటల్ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో దీన్నే మనం ఏమంటాం, కన్సోలిడేట్ రిపోర్ట్ అంటాం. అంటే ఈ 3 monthsలో ఉన్న డేటాని ఏం చేస్తుంది, కంబైన్ చేసి కన్సోలిడేట్ రిపోర్ట్ ఒకటి మనకి క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నాకు ఇందులో మంత్ వైజ్ చూడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చింది కదా 12,500. దీన్ని డివైడ్ చేసి చూడాలనుకోండి, పక్కన చూసారా అక్కడ మనకి ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ప్లస్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఏమైంది, ఇది షీట్ నేమ్. ఈ 111 అని వచ్చి చూస్తారు. ఇది ఏంటంటే మీరు ఏ షీట్లో అయితే క్రియేట్ చేస్తున్నారో అది ఫైల్, ఎక్సెల్ వర్క్ బుక్, ఎక్సెల్ ఫైల్ నేమ్, వర్క్ బుక్ ఫైల్ నేమ్ ఇది. ఆ ఫైల్లో మనకి డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి కదా, అంటే 3 sheets ఒకే ఫైల్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 111 అని ఇచ్చుకున్నాను ఫైల్ నేమ్. అందుకే 111 అని చెప్పేసి మనకి ఇక్కడ యాడ్ అయింది చూసారా. సో ఈ సపరేట్గా ఈ కాలం దేనికి అంటే ఇదే. ఓకే, ఇందులో చూడండి ఫస్ట్ జనవరి షీట్లో ఎంత ఉంది, 5,000. అలానే ఫిబ్రవరి షీట్లో ఎంత ఉంది, 4,000. అలానే మార్చ్ షీట్లో ఎంత ఉంది, 3,500. సో ఇలా మనకి డీటెయిల్ రిపోర్ట్ కావాలంటే డీటెయిల్ రిపోర్ట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే కన్సోలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి షీట్ 1లో ఎంత ఉంది, 5,000 ఉంది కదా, సంథింగ్ ఇక్కడ 5,000, 4,000, 3,500 ఉంది. ఇప్పుడు నేను 3,500 ఉన్న డేటాని 6,000 కింద అప్డేట్ చేస్తాను. ఎక్కడ చూడండి మార్చ్ షీట్లో ఉంది కదా, చూడండి మార్చ్ మంత్లో అంటే మార్చ్ 26 షీట్లో సో 3,500 ఉంది కదా, ఈ డేటా నేను ఏం చేస్తాను, 6,000 చేస్తున్నాను. ఇక్కడ మార్చ్ 26 షీట్లో
డేటా నేను అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ అయింది. ఇప్పుడు కన్సాలిడేట్ రిపోర్ట్లో చూడండి ఆటోమేటిక్గా ఏమైంది, మన కన్సాలిడేట్ రిపోర్ట్లో డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఇది ఎలా అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా అంటే, సో ఆల్రెడీ మనం ఏం చేసాం, క్రియేట్ లింక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసాం. సో ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల మనకి ఇదే అడ్వాంటేజ్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆర్డర్ చూస్తారు ఇక్కడ రాజేష్, నరేష్, సురేష్, వినయ్ అని ఎలా ఉంది కదా. ఒకవేళ మీరు ఈ ఆర్డర్ చేంజ్ చేసినా, అంటే ఆర్డర్లోనే ఉండాలి అని ఏమి లేదు డేటా. సో మీరు ఆర్డర్ ఏదైనా పెట్టుకోండి. సో మీరు ఏ ఆర్డర్లో పెట్టినా సరే కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది వర్క్ అవుతుంది. అంటే అది ఏం చేస్తుంది, రాజేష్ అనేది రిపీట్ అయింది ఉంటుంది, ఎన్నిసార్లు రిపీట్ అయిందో అన్నిసార్లు ఆ డేటాను కలెక్ట్ చేసుకుంటుంది. కన్సాలిడేట్లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే, సో ప్రీవియస్ టాపిక్లో మనం ఏం చేసాం, ఒకే షీట్లో డిఫరెంట్, అంటే ఒకే వర్క్ బుక్లో డిఫరెంట్ షీట్స్లో ఉన్న డేటాని మనం కన్సాలిడేట్ చేసాం. ఓకే, అంటే ఒకే ఫైల్లో షీట్ 1, షీట్ 2, షీట్ 3లో డిఫరెంట్ టేబుల్స్ ఉంటే దాన్ని మనం కన్సాలిడేట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు షీట్ 1 అంటే SEM1 అనే ఒక ఫైల్ ఉంది, ఇది ఒక ఫైల్, ఇందులో ఒక టేబుల్ ఉంది. అలానే ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను చూడండి, సెకండ్ ఫైల్ SEM2 అనే ఫైల్ ఉంది, ఇందులో కూడా ఒక టేబుల్ ఉంది. అలానే SEM3 ఇది ఒక ఫైల్. అంటే 3 డిఫరెంట్ ఫైల్స్లో నాకు డేటా ఉంది. అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. నేను నేమ్స్ ఏం పెట్టుకున్నాను, SEM1, SEM2, SEM3 అని చెప్పి 3 ఫైల్స్ ఉన్నాయి నాకు. SEM1లో ఒక టేబుల్ ఉంది, SEM2లో ఒక టేబుల్ ఉంది, SEM3లో ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు నాకు 3 డిఫరెంట్ ఫైల్స్లో ఉన్న 3 టేబుల్స్ని ఏం చేయాలి, కంబైన్ చేసి కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ ఇక్కడ దీనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే, 3 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ ఫైల్స్ మీరు ఏదైతే కన్సాలిడేట్ చేయాలనుకున్నారో ఆ ఫైల్స్ అన్నీ ఓపెన్లో పెట్టుకోవాలి. సో ఓపెన్లో పెట్టిన తర్వాత నేను చూడండి ఇక్కడ వేరే షీట్, ఒక న్యూ షీట్ క్రియేట్ చేసుకున్నాను, షీట్ 11 అని చెప్పి. ఇక్కడ నాకు కన్సాలిడేట్ రిపోర్ట్ కావాలి. సో ఏ షీట్లో అయితే మీకు డేటా కన్సాలిడేట్ రిపోర్ట్ కావాలనుకున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి, సో డేటా మెనూకి వెళ్ళి డేటా మెనూలో కన్సాలిడేట్లో ఫంక్షన్ సెలెక్ట్ చేసాం, సమ్. ఇక్కడ రెఫరెన్స్ ఉంది కదా, రెఫరెన్స్ దగ్గర ఏం చేస్తారంటే అప్ యారో క్లిక్ చేయండి. అప్ యారో క్లిక్ చేసి, సో ఇక్కడ మీ ఫైల్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ SEM1 అనే ఫైల్ సెలెక్ట్ చేసి, ఈ SEM1 అనే ఫైల్లో డేటాను సెలెక్ట్ చేసుకోండి. డేటా సెలెక్ట్ చేసి అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, డౌన్ యారోని క్లిక్ చేయండి. డౌన్ యారోని క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఫైల్ యాడ్ అయింది కదా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రిఫరెన్స్లోకి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేయగానే ఆ డేటా ఇక్కడికి యాడ్ అయింది. సో డేటా యాడ్ అయిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి. సో దాన్ని రిమూవ్ చేసి అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, అప్ యారోని క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ అప్ యారోని క్లిక్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, సెకండ్ ఫైల్ ఉంది కదా, సెకండ్ ఫైల్ ఓపెన్ చేసి SEM2 ఫైల్ ఓపెన్ చేశాను. సెకండ్ ఫైల్లో ఉన్న ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డౌన్ యారో క్లిక్ చేయండి. సో యాడ్, ఇప్పుడు SEM2 ఫైల్ని యాడ్ చేస్తాం. SEM1 ఆల్రెడీ యాడ్ అయ్యింది, ఇప్పుడు SEM2ని యాడ్ చేస్తున్నాం. సో యాడ్, SEM2 ఫైల్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, అప్ యారోని క్లిక్ చేసి మళ్ళీ SEM3 ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. SEM3 ఫైల్లో సేమ్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డౌన్ యారో క్లిక్ చేసి యాడ్ అని చెప్పి ఈ పైన ఉన్న డేటాని రిమూవ్ చేసేసి చూడండి ఇక్కడ ఏం చేయాలి, టాప్ రో లెఫ్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ క్రియేట్ లింక్ టు సోర్స్ డేటా, అంటే 3 టేబుల్స్లో ఉన్న ఏ డేటా అయినా సరే నేను అప్డేట్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే మీరు కన్సాలిడేట్ రిపోర్ట్ చేశారో, రిపోర్ట్ క్రియేట్ చేశారో, కన్సాలిడేట్ రిపోర్ట్లో కూడా డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. అంటే కన్సాలిడేట్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత, సో నేను ఏదైనా టేబుల్ని అప్డేట్ చేస్తే, టేబుల్లో డేటాని మోడిఫై చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఆటోమేటిక్గా ఏమవ్వాలి, కన్సాలిడేట్ రిపోర్ట్ టేబుల్లో కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే, అలా అప్డేట్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే అని క్లిక్ చేసి, సో మన ఫైల్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ అయింది. అర్థమైందా. సో దీన్ని నీట్గా ప్రజెంట్ చేద్దాం. బార్డర్స్ పెట్టాను, హెడ్డింగ్లోకి కలర్ అప్లై చేసాను. చూడండి ఇక్కడ డేటా అనేది క్రియేట్ అయిందా. సో ఇది ఓకే. సో రవి టోటల్ మార్క్స్, సో ఇక్కడ ఎంత వచ్చింది, టోటల్ 180 వచ్చింది కదా. ఇది చూడండి SEM1లో రవి ఫస్ట్ ఎంత వచ్చింది, 55. అలానే SEM2లో 45, ఎంత వచ్చింది 55 + 45 100. దెన్ SEM3లో 180. సో ఈ 3 కలిపి మనకి ఈ కన్సాలిడేట్ రిపోర్ట్ ఇక్కడ చూడండి 180 వచ్చిందా.
లేదు నాకు ఇక్కడే ఇండివిజువల్గా ఏ సిమ్కి ఆ సిమ్ చూపించాలి అనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఈ కార్నర్లో ప్లస్ సింబల్ అక్కడ క్లిక్ చేస్తే చూడండి సిమ్ వైజ్ చూపిస్తుంది. సెమ్ 1 55, సెమ్ 2 45, సెమ్ 3 సెమ్ 1 55, సెమ్ 2 45, సెమ్ 3 80. సో ఇలాగ మనకి డేటా అనేది కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెమ్ 1లో రవికి 55 ఉన్నాయి కదా, సో 55ని నేను 75 చేశాను. ఓకే, ఇప్పుడు మన కన్సాలిడేట్ రిపోర్ట్ చూడండి, ఆటోమేటిక్గా 75 అప్డేట్ అయింది. ఇప్పుడు చూడండి సెమ్ 3లో 80 ఉంది కదా, రవి అనే పర్సన్కి సెమ్ 3లో 80 మార్క్స్ ఉన్నాయి. ఆ 80 నేను ఏం చేస్తాను, సెమ్ 1లో రవి అనే మార్క్స్కి, లేదంటే సెమ్ 3లో రవి అనే పర్సన్కి 80 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తున్నానంటే 66 చేశాను. సో మన మెయిన్ రిపోర్ట్లోకి వెళ్ళి చూడండి, ఆటోమేటిక్ ఏమైంది 66 అప్డేట్ అయింది కదా. సో ఇలాగ మనకి ఏంటంటే కన్సాలిడేట్ రిపోర్ట్ అంటే ఒకే షీట్లో, ఒకే వర్క్ బుక్లో, ఒకే ఎక్సెల్ ఫైల్లో మల్టిపుల్ షీట్స్లో ఉన్న డేటాని కంబైన్ చేయొచ్చు, ఆర్ డిఫరెంట్ ఎక్సెల్ ఫైల్స్లో ఉన్న డేటాను కూడా మనం కంబైన్ చేసి కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్, వెరీ యూస్ఫుల్ ఆప్షన్. ఓకే, బయట వర్క్ ఏరియాస్లో ఎక్కువగా ఈ ఆప్షన్స్ యూస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే డేటా అనేది మంత్ వైజ్ క్రియేట్ చేసుకుని జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా మంత్ వైజ్ డేటా అనేది రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనకి ఏం చేస్తారు, టోటల్ ఇయర్ మొత్తం డేటాని కన్సాలిడేట్ రిపోర్ట్ కింద క్రియేట్ చేయాలి. సో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం అన్ని మంత్స్ది కలిపి అప్పుడు ఈ కన్సాలిడేట్ అనే ఆప్షన్ అప్లై చేసి కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఇదే మాన్యువల్గా చేయాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో కన్సాలిడేట్లో మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది రిపోర్ట్. అర్థమైంది కదా. సో ఇది మెయిన్. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కన్సాలిడేట్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది సేమ్ షీట్లో సేమ్ వర్క్ బుక్ ఫైల్లో మల్టిపుల్ షీట్స్ అయినా, అది మల్టిపుల్ టేబుల్స్ అయినా, ఆర్ డిఫరెంట్ ఫైల్స్లో ఉన్న టేబుల్స్లో డేటా అయినా కన్సాలిడేట్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత డేటా అనేది మనం అప్డేట్ చేస్తే, సోర్స్ టేబుల్లో డేటా అనేది అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా కన్సాలిడేట్ రిపోర్ట్ కూడా అప్డేట్ అవుతుంది. సో అలా అప్డేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఈ క్రియేట్ లింక్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్. అడ్వాన్స్డ్ ఎక్సెల్లో కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో 2-3 సార్లు చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.